Nobody can stop this flow. Hallelujah. 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 Praise Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. కనుక సియోను నివాసులకు ఇచ్చిన పిలుపును వింటున్నాం మనం. సియోను నివాసులకు దేవుడిచ్చిన పిలుపు, సియోను నివాసులు బబులోను పారిపోవు. ఈ విషయంలోనే కొన్ని సత్యాలను మనం గ్రహిస్తున్నాం. ఈ ప్రయాణంలో ఈరోజు ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నారు, నేను ఇదిగో బబులోను మీదకి దానిలో కాపురం చేసి నాకు విరోధంగా లేచిన వాడి మీదకి ప్రచండమైన వాయువును రప్పించేదను. అదే అలా రప్పిస్తాను అని చెప్తున్నప్పుడు రప్పించడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ అక్కడున్న పరిస్థితులను ఎలా చూడాలి, అవి చూడటానికే మనం కొంత ప్రయాణం చేస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 12 నుంచి అలా చదువుకుంటురండి. 12 నుంచి డౌన్కి. ఇర్మియా 51వ అధ్యాయము 12వ వచనం నుండి, బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలవబెట్టుడి, కావలి బలము చేయుడి, కావలి వారిని పెట్టుడి, మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది, అన్యాయ లాభము నీకిక దొరకదు. గొంగలి పురుగులకంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను, శత్రువులు నీ మీద కేకలు వేయుదురు. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా ఆయన ఆన పెట్టుకుంటున్నారు. దేవుడు ఆన పెట్టుకుని చెప్తున్నారు. ఇలా ఆన పెట్టుకోవాలంటే ఆయన తప్ప ఎవరికి అధికారం లేదని వాక్య భాగంలో ఆయనే చూపిస్తున్నారు. ఏమని ఆన పెట్టుకుంటున్నారు? నా జీవం తోడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామంలో వస్తే అక్కడ యుద్ధములు జరుగుతాయి. సైన్యం ఎక్కడ అవసరం? యుద్ధముల దగ్గరే కదా. ఎనీ రెస్క్యూ ఆపరేషన్ కదా, కాదా? పలకండమ్మా. అలా దేవుడు తన సైన్యంతో అధిపతిగా కదులుతున్నారు అంటే ఆయన అక్కడ ఏదో యుద్ధం చేస్తున్నారని అర్థం. అలా యుద్ధం యెహోవాదే అనిపిస్తున్న ఆ యుద్ధం జరగడానికి ముందట నా జీవం తోడని ఆయన ఆనబెడుతున్నారు.
ఏమని నానబెడుతున్నారు జీవము చెప్పండి. తోడు. ఆ జీవము ఎవరి తోడు. జీవం? ఎవరి జీవం? యెహోవా దేవుని అధిపతి అయిన దేవుని జీవం తోడు. నా జీవం తోడని చెప్తున్నారు. చెప్పండి చెప్పండి. నా జీవం తోడని చెప్పండి. నా జీవం తోడు. ఇప్పుడు చెప్పండి. భూమి మీదకి ఒకరు వచ్చి చెప్పారు ఇలాగా ఏమనంటే, నేనే సత్యం, నేనే జీవం, మార్గం, నేనే జీవము. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎవరి తోడునే ఆనబెట్టారు? ఆయన జీవము తోడు, దేవుని జీవం తోడు. జీవంతో. హల్లెలూయా. అంటే ఎవరి మీద ఆనబెట్టినట్టు? అద్వితీయ కుమారుడైన యేసు మీద ఆనబెట్టుకొని చెప్తున్న విషయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏమని చెప్తున్నారంటే, ఆయన తన బలము చేత భూమిని స్థాపించును, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించును, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచును. ఇంకా చూడండి, ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టించును, తన ధనాగారంలో నుండి గాలిని రావించును. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇన్ని కార్యములు చేయును అని చెప్తున్న సమయం అని ఏం పోలుస్తున్నారు? ఆయన ఏం చెప్తున్నారు అంటే, నిశ్చయముగా ఆయన చేయను ఉద్దేశించిన కీడును కాని కార్యమును కాని బబులోను పట్ల చేస్తాను అని రూఢిగా చెప్పుతున్న దేవుడు. హల్లెలూయా. మనం బబులోను గురించి చదువుతున్నప్పుడు అర్థించచ్చు, వీళ్ళు బాగానే ఉన్నారు కదా అని ఆలోచన చేద్దాం ఒకసారి. ఇప్పుడు చదవండి 13వ వచనం. ఇర్మయా 51వ అధ్యాయము 13వ వచనము. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది, అన్యాయ లాభము నీకిక దొరకదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆనపెట్టుకొని చెప్తున్న విషయమే ఇది. ఎలా పిలుస్తున్నారో చూడండి. విస్తార జలముల యొద్ద నివసించుదానా, జలం జలం ఏంటది? విస్తార జలం. చెప్పండి. విస్తార జలం. ఇప్పుడు చదవండి ప్రకటన 17-15 వచనం. ప్రకటన 15 ఎన్నో వచనం అక్క? 17-15 17-15 17-15. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనము. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఇప్పుడు ఆలోచించండి, జలములు అంటే ఎవరట? ప్రజలు, సమూహములు, జనములు, ఆయా భాషలు మాట్లాడువారు. జన సమూహములను సూచిస్తుంది, ప్రజలను సూచిస్తుంది. ఆయా భాషలు మాట్లాడువారు.
ఇప్పుడు దాని గురించి చెప్తున్నమాట. విస్తార జలముల యొద్ద నివసించుతానా, అర్థం విస్తార జనముల యొద్ద నివసించుతానా, విస్తార జన సమూహముల యొద్ద నివసించుతానా. ఇప్పుడు ఏం జరిగిందట ఆమెకి? నిధుల సమృద్ధి గలదానా, నిధుల సమృద్ధి. ఇప్పుడున్న రోజుల్లో కంటే ఇంకా పాపము అత్యధికముగా తారాస్థాయికి దాని పరిపూర్ణతలోనికి అది వెళ్ళబోతుంది. ఈ మిడిల్ జర్నీలో ఉన్నవారమే మనం. ఇప్పుడు చూడండి, ఎన్ని నిధులు ఇప్పుడున్న వారికి ఉంటున్నాయి. కట్ అయ్యారా? ఉన్నారా? వినిపిస్తుందా? ఉన్నాను బ్రో, వినిపిస్తుంది కానీ చాలా డిస్టర్బెన్స్ ఉందా? చాలా డిస్టర్బెన్స్ ఉంది. అక్క చూడండి, హలో సిస్టర్ నేను యాడ్ అయ్యాను స్వప్న సిస్టర్ కి. అమ్మా, నీ వాయిస్ ఎక్కువ వస్తుందిరా. ఇప్పుడు ఎవరైనాక ఇప్పుడు అలాగే ఉందా? ఇప్పుడు బెటర్. ఇప్పుడు పర్వాలేదా? అమ్మా ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఓకే అక్క. ఆలోచిద్దాం. విస్తార జలములు అంటే విస్తార జలములు వాటర్స్ కాదవి, అవి జనములు. విస్తార జనములు, జన సమూహములు దగ్గర నివసించుదా అని చెబుతూ నిధుల సమృద్ధి గలదానా. అర్థం మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా చూడండి. యేసు ప్రభుని ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోక మహిమలన్నీ చూపించి ఆ ఎత్తైన ప్రదేశం నుండి, ఆ శిఖరం నుండి చూపిస్తున్న మాట, చెప్పుతున్న మాట, నా కాళ్ళకి మొక్కు, నమస్కారం చేయి, నా కాళ్ళకి నమస్కారం చేయి, ఇవన్నీ నీకు ఇస్తాను, ఇవన్నీ నాకు అనుగ్రహింపబడ్డాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఆఫర్ వెళ్తూనే ఉంది. ఎవరెవరు దానికి నమస్కారం చేస్తున్నారో వారందరికీ ఈ నిధులు ప్రాప్తిస్తూనే ఉన్నాయి. వాటి వలన గొడవలు వస్తాయి, వాటి వలన సుఖభోగాలు వస్తాయి, వాటి వలన ఎంత నరహత్య చేయాలో అంత చేస్తారు. వారి పాపము పరిపక్వం అవ్వడానికే ఈ నిధులను వాడతారు. ఆలోచిద్దాం. అవును కాదు, ఆలోచించండి.
నా కాళ్ళకి నమస్కారం చేయి అని చెప్పిన అపవాది నేటి వరకు కూడా అదే తంత్రములు వాడుతున్నాడు. నిధుల సమృద్ధి గలదానా, పిలుస్తున్న పిలుపు సాధారణమైన పిలుపు కాదు. ఈరోజు ప్రభు నుండి అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. చూడండి, భూవస్తుల రూపం వేరు, పరలోక వస్తువుల రూపం వేరు. భూవస్తుల మహిమ వేరు, పరలోక వస్తువుల మహిమ వేరు. వీటి రెండిటికి ఎంత తేడా ఉంటదంటే, ఒరిజినల్ కార్ కి బొమ్మ కార్ కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. దాని ఒరిజినల్ బంగారం పరలోకంలో ఉంటే, దాని బొమ్మ కార్ లాంటి బంగారం భూమి మీద ఉంది. దేవుని దృష్టితో చూస్తే ఆ బంగారం మీద పట్టిన తుప్పు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ తుప్పు కొనుక్కోవడానికే ఎగబడుతున్న ప్రజలు, ఆ తుప్పు కొనుక్కోవడానికి కూడా ఒక దినమును పాటిస్తున్న భయంకరమైన అమాయక ప్రజలు. దేవుడు అయ్యో పాపం అన్నటండి. విస్తార నిధులు గలదానా, దాని నిధులను ఎరగా పెట్టి ప్రజలను చెరపడుతున్న అప్పవాది. చెప్పండి, దాని నిధులను ఎరగా పడేస్తున్నాడు. దాని నిధులను ఎరగా పడేస్తున్న అపవాది. ఇంతకీ ఏం చెప్తున్నారు? విస్తార జలములు అంటే జనములు అని విన్నాం, జన సమూహములు అని విన్నాం. ధన నిధులు సమృద్ధిగా ఉన్నదని విన్నాం. ఇంతకీ దాంతో చెప్తున్న మాట ఏంటి? చదువుదాం ఆ మాట. చదవండి 13వ వచనం. 51 13వ వచనం. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది, అన్యాయ లాభము నీకు దొరకదు. అదే మాట నీ అంతం వచ్చింది. 11వ మాట, నీ అంతము వచ్చినది. హల్లెలూయా. మీ పరిస్థితులను చూసి చెప్పండి, నీ అంతం వచ్చింది. నీ అంతము వచ్చింది. మీ పరిస్థితులను చూసి చెప్పండి, నీ అంతం వచ్చింది. నీ అంతం వచ్చింది. మిమ్మల్ని భయపెడుతూ ఆలోచన, ఆందోళన దయచేస్తున్న ప్రతి స్థితిగతులకు చెప్పండి చూసి, నీ అంతం వచ్చింది. నీ అంతము వచ్చింది. దేవుడిస్తున్న ఈ వాక్కుని రిసీవ్ చేసుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం. బబులోన్లోనే ఉంటే అది పొందబోతున్న అంతం మనం కూడా పొందుతాం. కానీ సియోను నివాసి అని పిలుస్తున్న పిలుపుకు లోబడి అక్కడి నుంచి తప్పించుకుంటే దానికి అంతమేమో కానీ మనకి మాత్రం నిత్య జీవం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఆయన జీవం తోడు పెట్టి ఆనపెట్టి చెప్తున్నారు. ఇవన్నీ ఎంత జరగడం నిశ్చయమో చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రపంచం అంతా ఎంత నిశ్చయంగా జరిగిందో అది మనం తెలుసుకుంటే, ఇక భూమి మీదకి రాబోతున్న అంతం కూడా
అంతే నిశ్చయమని నమ్మి బబులోనులో నుండి బయటికి వద్దాం. హల్లెలూయా. సియోను నివాసి అని పిలుస్తున్న మాటకు అర్థం, నిర్వచనం, దాని ప్రకారమే బ్రతికే జీవితం. హల్లెలూయా. వేరొకటి కాదు. ప్రార్థన చేసుకుందాం. నిశ్చయంగా ఆయన జీవముతోడు ఆయన కార్యములన్నీ చేయబోతున్నారు. ఆమేన్. ప్రార్థన అక్క. Hallelujah. Thank you, Jesus.